వందనాలు. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. యేసు ప్రభు అంటే ఇందాక మా వారు చెప్పినట్టు దేవుళ్ళతో పాటు ఈయన ఒక దేవుడనే ఫస్ట్ నుంచి మేము స్కూలుకి చదువుకున్నప్పటి నుంచి గొడవల్లోనే ఉన్నాం కాబట్టి మేరీమాత గుడికి వెళ్ళడం, ఆ పైకి అందరితో పాటు ఈయన ఒక దేవుడు కాగా ఏదైనా ఆపద వచ్చినప్పుడు తలుచుకోవడం, అది వరకు అంతవరకు తెలుసు. పెళ్ళి కాకముందు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఏమి ఎలాంటివి ఉండేవి కాదు కదా. మా నాన్న మా తమ్ముడు చనిపోయినప్పుడు కూడా ఏ దేవుడిని అడగాలో కూడా నాకు తెలియదు, అంత క్లారిటీ లేదు. ఎవరు తీసుకెళ్ళారు, ఎక్కడ ఉంటారు, ఏంటి కూడా తెలియదు. చనిపోయారంటే చనిపోయారు. పెళ్ళయిన తర్వాత పిల్లల కోసం సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు కూడా ఏం తెలియలేదు. తర్వాత మా తోడుకోళ్ళకి మా మరిది గారికి పెళ్ళయింది. ఫంక్షన్లకి వాటికి వెళ్తున్నా కూడా అడిగేవాళ్ళు. పల్లెటూరు మా అత్తగారు వాళ్ళ ఇల్లు కదా, అక్కడ అందరూ అడిగేవాళ్ళు ఏమ్మా అన్న విశేషం అని చెప్పి. అలా అడుగుతున్నా కూడా వెళ్ళడానికి మానేసేసేదాన్ని. అబ్బాయి ఇలా అడుగుతున్నారు నన్ను అని చెప్పి మానేసేదాన్ని. కొండ మీద మేము ఉండేవాళ్ళం. అక్కడ తెలిసిన అమ్మాయి ఇలాగా నువ్వు కాకని వెళ్తే 7 సోమవారాలు నీకు పిల్లలు పుడతారు అంటే, పుడతారో లేదో తెలియదు కానీ పిల్లల మీద ఉన్న ఆసక్తితో వెళ్ళాను నేను. అందరితో పాటు అక్కడ కూడా వెళ్ళాను 7 వారాలు. అప్పుడే మా పాస్టర్ గారు పరిచయం అయ్యారు. ఎందుకు వెళ్తున్నావు అంటే ఇలా పిల్లల కోసం వెళ్తున్నాను అని చెప్పారు. సరే ఒకసారి మీ ఇంటికి వస్తామంటే రండి అని చెప్పాను. వచ్చి చెప్పారు. ఆ చెప్పిన విధానానికి నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నీ దేవుణ్ణి నమ్ముకుంటాను అని చెప్పేంత స్ట్రాంగ్ దగ్గరికి నన్ను తీసుకొచ్చారు. పిల్ల పుట్టక ముందే నేను మోజేస్ పెట్టుకుంటాను పేరు. ఎందుకంటే బైబిల్లో చాలా గొప్ప వ్యక్తి మోజేస్ అనే అతను. అంత గొప్ప పేరు నేను వాడు పుట్టక ముందే నేను పెట్టుకుంటాను అనుకున్నాను. మా తమ్ముడు పేరు పెట్టుకోవచ్చు, మా నాన్న పేరు పెట్టుకోవచ్చు, కానీ నాకు దేవుడి పేరే పెట్టుకోవాలి నేను అనుకున్నాను. అందుకనే మోజేస్ అని పేరు పెట్టుకున్నాను. దేవుడు వాడిని ఇచ్చాడు. దేవుళ్ళో ఇన్ని సంవత్సరాలు నేను ఈయన రమ్మన్నా కూడా వచ్చేవాడు కాదు. నువ్వు వెళ్ళు అన్నవాడు. కానీ ఇప్పుడున్న ఈ 10 సంవత్సరాలకు నన్ను మించిపోయి ఉన్నాడు. నా విధానం, నా పద్ధతిలో, ప్రతి దాంట్లోనూ, తను ఉండే దాంట్లో, పాటల్లోనూ, వాక్యంలోనూ, ప్రతి విషయంలోనూ నాకన్నా ఎక్కువ ఉంటాడు. దానికి చాలా ఈ 10 సంవత్సరాలు తను బాప్తీసంలో చాలా తీసుకుని దేవుళ్ళు చాలా ఎదిగాడు. దానికి వందనాలు. దానికి హెల్ప్ చేసి వాక్యం ద్వారా ఎంత ఎదిగిపించినందుకు కరుణాకరానికి ప్రత్యేక వందనాలు. ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అన్న, అందరి దేవుళ్ళతో పాటు ఈయన ఒక దేవుడు అని నేను అనుకున్నాను. కానీ నాతో మాట్లాడిన దేవుడు ఈయన. నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తే తెల్ల బట్టలు వేసుకుని నా ముందు నుంచున్న దేవుడు, నేను చూసిన దేవుడు, నేను రుచి తెరిగిన దేవుడు, నా కళ్ళ ముందు నుంచొని మాట్లాడిన దేవుడు, నా కళ్ళ ముందు నాకు మోజేష్ పుట్టకముందు నాకు చూపించిన దేవుడు ఈయన. నాకు ఇప్పటి వరకు ఎవరు అలా తెలియలేదు. నేను ఎంత బాధపడుతున్నాను అన్నా సరే ఆయన నాకు కనిపించి, అందుకని నేను ఇంతలాగా నమ్ముకున్నాను. అలాగే నా భర్త కూడా ఇంత ఎదిగినందుకు ఈ ప్రత్యేకంగా ఈ కూడికి పెట్టుకుంది కూడా తన బాప్తీసం తీసుకుని 10 సంవత్సరాలు అయినందుకు నేను ఈ కూడికి పెట్టుకున్నాను. ఇంకా ఈ దేవుళ్ళో ఇంకా మా కుటుంబం మొత్తం ఎదగాలని కోరుకుంటున్నాము. ఆ దేవుడి విషయంలో మేము ఇంకా ఎదగాలి. మా చివరి శ్వాస వరకు మేము ఆయనతోనే ఉండాలని కోరుకుంటున్నాము. ఈ చిన్న సాక్ష్యం ఇచ్చినందుకు వందనాలు. దేవునికి స్తోత్రము కలుగును.